హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సలీం. మీరు చూస్తున్నది డెస్టినేషన్ తెలుగు ట్రావెలర్. ప్రజెంట్ మనం రియాద్లో ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి వచ్చేసాం. ఇది వచ్చేసరికి వాడి రాహత్. నేనుండే సువైద్ ఏరియా నుండి ఒక 7 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఈ ప్లేస్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. వాకింగ్కి, అలాగే ఫ్రెండ్స్ ఫ్యామిలీతో వచ్చేసి ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది. సరే, నెక్స్ట్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. సపోర్టింగ్ స్ట్రక్చర్ చూడండి ఎలా ఉందో. వాక్వే మొత్తం ఇలా స్ట్రక్చర్ మీద నిలబెట్టున్నారు. ఒక 10 మినిట్స్ నడిస్తే వచ్చేసాము కిందకి. ఇక్కడ వ్యాలీలో ఎలా ఉందో చూద్దాం. చూడండి, ఈవినింగ్స్లో అలాగే నైట్ ఇక్కడికి వస్తే చాలా బాగుంటుంది. గోల్డెన్ లైట్స్తో, కూల్ వెదర్, చుట్టూ ప్రశాంతమైన వాతావరణం, ఇవన్నీ కలిసి చాలా రిలాక్సింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. వీకెండ్స్లో ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, కపుల్స్ చాలామంది ఇక్కడ ఈవినింగ్ వాక్కి వస్తుంటారు. ఇక్కడికి ఈవినింగ్ 6 తర్వాత రావడం బెస్ట్ టైమింగ్. వచ్చేటప్పుడు కంఫర్టబుల్గా నడవడానికి వాకింగ్ షూస్, అలాగే డ్రింకింగ్ వాటర్. చిన్నపిల్లలతో వస్తుంటే వారిని జాగ్రత్తగా చూసుకోవాలి. మెయిన్గా నేచర్ని క్లీన్గా ఉంచండి. ప్లాస్టిక్ బాటిల్స్ లేదా ఫుడ్ వేస్ట్ ఎక్కడ పడితే నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం మీరు రియాద్లో ఉంటే కనీసం ఒక్కసారైనా ఈ ప్లేస్ని తప్పకుండా విజిట్ చేయండి. ఇప్పుడే డెవలప్ అవుతున్న ప్లేస్ ఇది. ఎక్కువగా ఈవినింగ్స్లో రిలాక్సేషన్కి, ఫ్యామిలీ అవుటింగ్స్కి, బ్యూటిఫుల్ ఫోటోషూట్స్కి చాలా మంచి ప్లేస్. షూర్గా ఇక్కడ స్పెండ్ చేసే 2 అవర్స్ డెఫినెట్లీ రిఫ్రెషింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. 2 సైడ్స్ ఉంది. ఒకటి రోడ్కి రైట్ సైడ్లో, లెఫ్ట్ సైడ్లో, అలా 2 సైడ్లో ఇలా మనకు వాక్వే అరేంజ్ చేస్తున్నారు. ఇది బ్రిడ్జ్ అనమాట. మనం ఒక సైడ్ నుండి ఇంకో సైడ్ వెళ్ళడానికి మధ్యలో రోడ్డు ఉంది. రోడ్కి ఆ సైడ్లో కూడా మనకు వాక్వే అరేంజ్ చేస్తున్నారు. అలాగే ఈ సైడ్ కూడా మనకు వాక్వే ఉందన్నమాట. ఓకే, మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. సరే, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.